అయితే రారండి. మీకు మరొక సస్పెన్స్ విషయం చెప్పనా అండి. ఈ గుహలో ఇదిగోండి ఇదేంటో తెలుసా, ఈ గేట్ వేసి ఉన్నది శ్రీశైలంకు వెళ్ళే సొరంగ మార్గం అండి. అలాగే దీని ఎదురుగా ఇంకో దారి ఉంటుందండి. ఆ సొరంగ మార్గం తిరుపతికి వెళ్ళే సొరంగ మార్గం. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ సొరంగ మార్గం నుంచి వెళ్తే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చట. చూసారా ఈశ్వరీదేవి అమ్మవారి గుహలో పైన ఎలా ఉందో చూసారా. మీకు నచ్చిందా? ఈ గుహ ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఈశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. మళ్ళీ స్వామి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడంతో షూట్ చేసుకోవడానికి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట. మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఎవరైనా ఈశ్వరీదేవి, ఎవరైనా బ్రహ్మంగారి మఠం వస్తే తప్పకుండా ఈశ్వరీదేవి అమ్మవారి గుహను చూడండి. ఇక్కడ 2 సొరంగ మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైలంకి, ఒకటి తిరుపతికి వెళ్ళే గుహలు ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఇక్కడున్న మట్టి ఏదైతే ఉందో ఈ మట్టిని తీసుకెళ్ళి కుంకుమలో కలుపుకుంటారనమాట. కుంకుమలో కలుపుకొని బొట్టులాగా పెట్టుకుంటారట. నేను తీసుకున్నాను.